కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. 1వ అధ్యాయము 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. బ్రతుకుట క్రీస్తే. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. ఈ రీతిగా మరొక ప్రభు దినాన మేము కూడి ఉండటానికి సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. సహాయము చేయండి. వాక్యములోని సత్యాన్ని గ్రహించులాగున మా హృదయాన్ని తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడగలిగితే పౌలపోస్తలుని జీవితము ప్రభువు పట్టుకోక మునుపు ఏ రీతిగా ఉండేది, ప్రభువు పౌలపోస్తలుని పట్టుకున్న తర్వాత తన జీవితము ఏ రీతిగా ఉన్నది అనేది ఈ ఒక్క వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే జీవితంలో ఒక గురి, గమ్యాన్ని కలిగి పౌలపోస్తలుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పట్టుకోక మునుపు పౌలపోస్తలుని గురి, గమ్యం ఏంటంటే క్రైస్తవ్యాన్ని వెంబడించే వారందరినీ కూడా చంపటం. ఇది అతని గురి, అతని ముందున్న లక్ష్యం. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో వారందరినీ కూడా అంతం చేయటం, వారిని లేకుండా చేయటం, వారిని హింసించటం, ఇది అతని లక్ష్యం. వారిని చంపేయటం, ఇది అతని గురి. కానీ ప్రభువు పౌలపోస్తలుని పట్టుకున్న తర్వాత అతని గురేంటంటే ప్రభువు కోసం బ్రతకటమే. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యత్యాసము కనపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంతకు మునుపేమో క్రీస్తును వెంబడించే వారిని చంపేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు కొరకే బ్రతుకుతానంటున్నాడు. హల్లెలూయా. చాలా వ్యత్యాసం. అందుకనే ఇటువంటి స్పష్టమైన తేడా ప్రతి ఒక్కరి రక్షణానుభవంలో కనిపించాలి. గమనించండి. ఏంటి రక్షణానుభవం అంటే ఏదో పేలవమైన సమాధానాలు చెప్పటం కాదు. స్పష్టమైన తేడా, జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనిపించాలి. అప్పుడే
ప్రభువు ఆ జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. ఆ జీవితాన్ని బట్టి ప్రభువు నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలపోస్తలుని జీవితము ప్రభువుని మహిమపరిచేదిగా ఉంది. కేవలము ప్రభువుని మహిమపరిచేదిగా. ఎందుకనంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. గమనించండి, ఇది అతని ఆశయంగా ఉంది. అందుకని అంటున్నాడు, నేను ప్రభువు కోసమే బ్రతుకుతాను అంటున్నాడు. ఎందుకు ఇటువంటి కనువిప్పు పౌలపోస్తలునికి కలిగిందంటే, లోకము చేయలేనిది పౌలపోస్తలుడు గమనించింది ఏంటంటే క్రీస్తు చేయగలిగాడు. హల్లెలూయా. లోకములో లేనిది క్రీస్తులో ఉంది. అందుకని అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. లోకము చేయలేనిది ప్రభువు చేశాడు. అందుకని అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. గమనించండి, ఈ లోకంలో కడుపు నిండా తిండుండి, జేబు నిండా డబ్బులుండి, ఇంటి నిండా బంగారం ఉండి మనిషికి సమాధానం ఉంటుందా అంటే గ్యారంటీ ఇవ్వలేం. కానీ ప్రభువు వారు ఈ లోకానికి వస్తూనే సమాధానాన్ని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఈ లోకము సమాధానాన్ని ఇవ్వలేకపోయింది, కానీ ప్రభువారు సమాధానాన్ని ఇచ్చారు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రభువునే వెంబడిస్తాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. వాస్తవానికి ఈ లోకం మనిషి బాధలను తీర్చలేకపోయింది, కానీ ప్రభువారు తీర్చారు. అది ఎటువంటి సమస్య అయినప్పటికీ. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆ బెతెస్దా కోనేరు దగ్గరే ఉండిపోయాడు. ఆ పరుపు మీదే ఉంటున్నాడు. మనం ఊహించుకోవచ్చు, రోజు కాస్త ఒక అంగుళం జరిగినా సరే ఆ బెతెస్దా కోనేరులో పడతాడు కదా, స్వస్థత పొందుకుంటాడు కదా, పక్షవాతం అంతా పోతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ 38 సంవత్సరాలుగా అది జరగలేదు. కానీ గమనించండి, ఆ సమస్య నుంచి ప్రభువు వారు అతన్ని విడిపించాడు. ఆయన అన్న మాట ఏంటి? నీ పరుపునెత్తుకొని నువ్వు నడువు కదా. చూసేవారికి ఎలాగుంటుంది? ఇదేదో విడ్డూరంగా ఉంది, 38 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాడు, ఇతను నడవటం ఏంటి? కానీ అతని సమస్య నుంచి ప్రభువు వారు అతన్ని విడిపించారు. హల్లెలూయా. మరి అనేక సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఆమె సమస్య నుంచి ఆయన విడిపించాడు. అందుకనే లూకాసు సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. గమనించండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. గమనించండి, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఉన్నతమైన పిలుపుతో ఆయన పంపబడ్డాడు. గమనించండి, బీదలకు సువార్త ప్రకటించటం కోసమే, అలాగే నలిగిన వారిని విడిపించటం కోసమే, ప్రభువు హితవత్సరము ప్రకటించటం కోసము, గ్రుడ్డి వారికి చూపు కలగటము కోసము, చెరలోనున్న వారికి విడుదల కలగటం కోసం ప్రభువు ఆయనను పంపి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపిన కారణం ఏంటంటే ఇదే. అందుకనే ఆయన అనేకుల సమస్యలను తీర్చగలిగాడు. హల్లెలూయా. ఆఖరికి కుష్ఠరోగం వచ్చి సమాజం నుంచి వెలివేయబడిన వారిని కూడా ఆయన కుష్టు నుంచి విడిపించి వారిని సమాజంలోనికి తీసుకొని వచ్చాడు. అందుకనే ఈ సమాజము విడిపించని బాధల నుంచి ప్రభువు విడిపించాడు. ఇది పౌలపోస్తలుడు రూఢిగా నమ్మాడు. కనుకనే అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈ లోకం తీర్చలేని బాధలు ప్రభువారు తీర్చారు. ఈ లోకము అందించలేని సమాధానము ప్రభువారు అందించారు. ఈ లోకము నరకం నుండి మనిషిని తప్పించలేకపోయింది, కానీ ప్రభువారు తనను తాను త్యాగము చేసుకొని
మనందరి పాపాల కోసం తన రక్తాన్ని శిలువ మీద కార్చి ఆయనే బలిపశువుగా మారిపోయి మనందరి పాపాల నుంచి మనలను ఆయన విడిపించాడు. హల్లెలూయా. అందుకని ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. యోహాను సువార్తలో ఆయన అంటారు కదా, 14వ అధ్యాయములో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. గమనించండి, పరలోకానికి వెళ్ళే మార్గం ఈ లోకం చూపించలేకపోయింది. బలులు అర్పించాలని అయితే ఈ లోకం చెప్పింది, కానీ పాపం నుంచి విడుదలేంటో ఈ లోకం చెప్పలేదు. కానీ ప్రభువారు చేసి చూపించారు. పరలోకానికి వెళ్ళే మార్గం ఈ లోకం చూపించలేకపోయింది, కానీ ప్రభువారు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఆయన చూపించారు. అందుకనే పౌలపోస్తలుడు అంటున్నాడు, నేను ప్రభువు కొరకే బ్రతుకుతాను, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. వాస్తవానికి విశ్వాసులమైన మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రభువా వీటి నుంచి విడిపించయ్యా, నేను నీకోసం బ్రతుకుతాను, నీకోసం సమర్పించుకుంటాను అని అంటాం. కానీ వాటన్నిటి నుంచి ప్రభువు విడిపించిన తర్వాత మన యథావిధి జీవితంలోనికే మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభు కొరకు జీవించాలన్న ఆలోచన మనకి కలుగకపోవటం అనేది చాలా విచారకరం. కానీ పౌలపోస్తలుడు చాలా రూఢిగా చెప్తున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. అంటే పౌలపోస్తలుని మాటలు కేవలము మాటలుగానే కాకుండా క్రియలుగా ఉన్నందుకు మరి ప్రభు నామము ఎంతగా మహిమపరచబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న పౌలపోస్తలుడు క్రీస్తుని పోలి నడుచుకోవటానికే ఇష్టపడ్డాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలపోస్తలుడు చెప్తున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నాలాగా క్రీస్తుని పోలి నడవండి కదా. ఈ మాట ఎవరు చెప్పగలరు కదా. వాస్తవానికి మాటలు ఏవో క్రియలు అవే అనుకోండి, వారు మాత్రమే చెప్పగలరు. పౌలపోస్తలుని మాటలు ఏవో క్రియలు కూడా అవే. కనుకనే పౌలపోస్తలుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కేవలము కొరింథీ పట్టణంలో ఉన్న సంఘముతోనే కాదు, దాదాపుగా ప్రతి సంఘముతో కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలపోస్తలుడు బోధిస్తూనే ఉన్నాడు. అంటే పౌలపోస్తలునికి ఎంత ధైర్యం కావాలి గమనించండి. వాస్తవానికి పౌలపోస్తలును చూసి అంతకు మునుపు ఉన్న ఆది అపోస్తలులు ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఎందుకనంటే తన గత జీవితంలో ఏం చేశాడు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో రాబోయే వారిని ఏ రీతిగా ప్రభావితం చేయబోతున్నాడు కదా. మనకి ఈరోజున తెలిసింది ఎవరంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే తెలుసు, కానీ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పౌలపోస్తలుడు మనకు తెలియదు ఈ రోజున. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే పని ఏంటి, నీకు అవసరం లేని కూడా నీ చేత కొనిపించటం వాళ్ళు చేసే పని కదా. కానీ పౌలపోస్తలుడు ఎంతమందిని ప్రభు పరిచర్యకు ప్రభావితం చేసి ఉంటాడు కదా, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు గమనించండి. అందుకని అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి. కారణం ఏంటంటే నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. ఆయనలాగానే నాలో త్యాగం ఉంది, ఆయనలాగానే నాలో సమర్పణ ఉంది, ఆయనలాగానే నేను శ్రమలను అనుభవించాను. నేను ఆయన్ని పోలే నడుచుకుంటున్నాను. ఆయనలాగానే నాలో వైరాగ్యం ఉంది, అందుకనే నేను ఏది పోగేసుకోలేదు. ఉన్నంతకాలం నేను గుడారాల్లోనే ఉన్నాను, వయసు అయిపోయాక కాళ్ళే తీసుకెళ్ళి నన్ను జైల్లో పెట్టేశారు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. గమనించండి, ఈ మాట చెప్తున్న సమయానికి వాస్తవానికి ఫిలిప్పు పత్రిక ఎక్కడ రాయబడి ఉందంటే, ఎక్కడ ఉండి రాశాడంటే పౌలపోస్తలుడు రోమా పట్టణంలో ఉన్న చెరసాలలో ఉండి రాస్తున్నాడు కదా. అటువంటి అనుభవంలో పౌలపోస్తలుడు ఉన్నాడు. ఇక దిక్కుతోచని పరిస్థితి. అక్కడ కూడా ఏమంటున్నాడు, ఫిలిప్పీ పత్రిక అంతటిలో మనకి బాగా గుర్తుండే మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించండి.
మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఈ మాట మనకి బాగా గుర్తుంటుంది కదా. కానీ ఈ మాట ఏ పరిస్థితుల్లో ఉండి చెప్పాడో తెలుసు కదా. జైల్లో ఉండి ఈ మాట చెప్తున్నాడు. అంటే తన దర్శనము ఎంత తేటగా ఉంటే, తన పిలుపు ఎంత రూఢిగా ఉంటే ఆ మాట చెప్పగలడు కదా. అందుకని నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు చేయవలసిందేంటి, నన్ను పోలి మీరు నడుచుకోండి. హల్లెలూయా. ఆ రీతిగా పౌలులాగా చెప్పగలిగిన వారు నేటి దినాల్లో కావాలి. అనేకులు కూడా పరిచర్యకు రాగానే వాళ్ళ పేరు వెనక పాల్ అనేది తగిలించుకుంటారు. నేను మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాను. కానీ పౌలపోస్తలుని త్యాగములో, పౌలపోస్తలుని సమర్పణలో రవంత కూడా వాళ్ళలో కనిపించదు. కనీసం పేరు పెట్టుకున్నందుకైనా పౌలపోస్తలు లాంటి త్యాగముతో కూడిన పరిచర్య, తెగింపుతో కూడిన పరిచర్య చేయగలిగితే చాలా మంచిది. గమనించండి. అందుకని క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పిన పౌలపోస్తలుడు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. హల్లెలూయా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. మరొక సందర్భంలో అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 11వ వచనంలో, 4వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. గమనించండి. ప్రభువు కొరకు తానున్న స్థితిలోనే సంతృప్తి కలిగి జీవిస్తున్నాడు పౌలపోస్తలుడు. క్రీస్తుని పోలి జీవిస్తున్నాడు, అదొక అనుభవం. అయితే సంతృప్తి కలిగి జీవిస్తున్నాడు, ఇది మరొక అనుభవం. ఏ స్థితిలో ఉన్నా సరే, ఇప్పుడున్న పరిస్థితి చెప్పాగా మీకు, బందీఖానా, జైల్లో ఉన్నాడు. ఈ స్థితిలో కూడా ఎలాగున్నాడు, సంతృప్తి కలిగి ఉన్నాడు. గమనించండి కదా. వాస్తవానికి మనిషి పోలిక ఇతరులతో పోల్చుకోవటం వలన వారిలాగా వీరు ఉండలేకపోతే అది ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి కదా. అక్కడ సంతృప్తి ఉండదు కదా. సనుగుడు ప్రారంభమవుతుంది. సనుగుడు ప్రారంభమైనప్పుడు అపవాది మనుషులను అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళిపోతాడు. అందుకనే పౌలపోస్తలుడు చెప్తున్న మాట చాలా మాదిరికరము. అది వ్యక్తులకు, సంఘాలకు కూడా. ఎందుకనంటే కలిగి ఉన్న దాంతో సంతృప్తి చెందటం కదా. ఇలా సంతృప్తి లేకే అనేకులు కూడా కొండకు వెంట్రుకేస్తారు, వస్తే కొండ లేకపోతే పోయేది వెంట్రుకేగా అనుకుంటారు. ఈ 3 రోజులు జనాలు చేసే పని అదేగా. వస్తే లక్షలు, పోతే వేలు కదా. టీవీ వాళ్ళు ఏం చెప్తున్నారు, దాదాపు 30 నుంచి 50 కోట్ల వరకు ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ పందాలు జరిగినాయి అంట. కోట్లే, లక్షల కోట్లు కాదు, కోట్లే. వీళ్ళందరూ ఆశ ఏంటి, రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి. వాళ్ళు కలిగి ఉన్న దాంతో వాళ్ళు సంతృప్తిగా ఉండటం వారికి తెలియదు. అందుకనే క్రైస్తవుడు కుక్కల జోలికి, మొక్కల జోలికి, కోళ్ళ జోలికి వెళ్ళకూడదు. వెళ్తే వైజెస్ స్టార్ట్ అవుతాయి, దుర్గుణాలు స్టార్ట్ అవుతాయి. ఇది మా హాబీ, నువ్వు 100 చెప్పు, 101ది అది వైజే. నువ్వు 100 చెప్పు, ఇది అది కాదు, ఇది అది, జంతు ప్రేమ, అది ఇది 100 చెప్పు, 101ది దుర్గుణమే కదా. నీకు ఉండకపోవచ్చు, పక్కింటోడు వచ్చి అంటాడు దీని కాటా బాగుంది, ఇది అది బాగుంది, దీని ముక్కు బాగుంది, దీని పందెం వేస్తే బాగుంటుంది. నీకు ఆశ కలగదా? కలుగుద్ది. వీటికి దూరంగా ఉండటమే మంచిది కదా. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడటం మంచిది. అంతేగాని దేవుడిచ్చిన సమయాన్ని వీటిని దవ్వటానికి, వీటిని మేత వేయటానికి వాడామనుకో, నువ్వు తర్వాత లెక్కప్ప చెప్పుకోవాలి. నీకు సమయం ఇచ్చా, నువ్వేం చేసావంటే ఏం చెప్తావు, అయ్యా నేను కోళ్ళు పెంచుకున్నానయ్యా, నేను కుక్కను పెంచుకున్నానయ్యా. మళ్ళీ ఈ మధ్య కుక్కను కూడా హాస్పిటల్ తీసుకెళ్తారు జనాలు. ఇది ఒక రకమైన బలహీనత. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటి, అది కూడా తప్పేనా? ముమ్మాటికి తప్పే.
దేవుడు మనకి సంపద ఇచ్చింది సునకాల కోసం కాదు. దేవుడు మనకి సంపద ఇచ్చింది ఆయన సేవ కోసం వాడతామని. అందుకనే గమనించండి, ఈ దుర్గుణాల్లోకి వెళ్ళిపోయి, ఆ జోదంలోకి వెళ్ళిపోయి అనేకులు చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఆ పరిస్థితిలోకి వెళ్ళటానికి వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో దాంతో వాళ్ళు సంతృప్తి కలిగి లేరు. వారికి ఉన్న దాంతో వాళ్ళకి సంతృప్తి లేదు కదా. అప్పటికప్పుడు అకస్మాత్తుగా ధనవంతుడు అయిపోవాలి. అందుకనే పౌలపోస్తలుడు జైల్లో ఉన్నప్పటికీ అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ప్రతి సందర్భంలోనంట కలిమిలో ఉండటానికి నేర్చుకున్నాడు, లేమిలో ఉండటానికి కూడా నేర్చుకున్నాడు కదా. వాస్తవానికి సమృద్ధి మనిషికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఏదైనా కొరత మనిషికి ఒక రకమైన దిగుల్ని పుట్టిస్తుంది. కానీ పౌలపోస్తలుడు ఈ రెండు సందర్భాల్లో కూడా ఎలాగుంటున్నాడంట? సంతృప్తి కలిగి ఉంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం అండి ఇది. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు అని చెప్పిన పౌలు ప్రతి పరిస్థితుల్లో కూడా సంతృప్తి కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు, నేర్చుకున్నాడు. గమనించగలిగితే ఈ సంతృప్తి లేకపోతే చెప్పాను కదా, ఏం ప్రారంభమవుద్ది? గృహాల్లో సనుగుడు ప్రారంభమవుద్ది కదా. ఈ సనుగుడు వల్ల ఇశ్రాయేలీలు చాలా నష్టపోయారు కదా. సమయానికి ఆహారం లేకపోయేసరికి, సమయానికి నీళ్లు లేకపోయేసరికి, అన్నము నీళ్లు ఇవ్వలేనోడివి నువ్వు మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి ఎందుకు తెచ్చావు, అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు కదా. సనుగుడు మోషేని ఎంతగా విసిగించేశారంటే, వాస్తవానికి ఒక తరం అక్కడే చనిపోయారు, ఏది దారిలోనే. అందుకని వీళ్ళ కోసం ఆ నియమ నిబంధనలన్నీ కూడా మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే అప్పుడు ఉన్న తరం వేరు, వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు కొత్త తరం ఒకటి వచ్చింది. వీళ్ళందరూ ఏమైపోయారంటే ఒక భక్తుడు అంటాడు ఇలాగా, ఇసిగించారు కాబట్టి ఇసుకలో కలిసిపోయారంటారు. ఎందుకు ఇసిగించారు? వాళ్ళల్లో సనుగుడు వచ్చింది. వాళ్ళు కలిగి ఉన్న వాటితో వాళ్ళు సంతృప్తిగా లేరు. అక్కడుంటే కనీసం టైంకి ఏదో ఒకటి, కడుపు నిండకపోయినా ఎంతో కొంత పెట్టేవాళ్ళు మాకు. నువ్వు ఎక్కడికి తెచ్చావు, నువ్వేం పెట్టట్లా, ఎందుకు తెచ్చావు మమ్మల్ని కదా. ఇలాగా సనుక్కుంటూ ప్రభువు మీద విసుక్కునే అనుభవాలు కూడా విశ్వాసికి ఉన్నాయి అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మనలో సంతృప్తి బదులు అసంతృప్తి వచ్చిందంటే అపవాది మనలను బలంగా వాడుకుంటాడు. దేవుడు వాడుకోవటం పక్కన పెడితే అపవాది వాడుకుంటాడు. అప్పుడు వ్యక్తిగత జీవితానికి పనికిరాం, సంఘ జీవితానికి పనికిరాం, కుటుంబ జీవితానికి మేలుకరంగా ఉండం. మనలో మిగిలిందంతా ఏంటిది? అసంతృప్తి. అందుకని పౌలపోస్తలుడు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు కదా. అంతకుముందు అధికారం ఉంది, ఈ రోజున అధికారం లేదు పౌలపోస్తలుడికి. కానీ ఏమంటున్నాడు? నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. గొప్ప అనుభవం ఇది. అందుకనే పౌలపోస్తలుడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 25వ అధ్యాయము, అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 8వ వచనము. యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని
దేవాలయమును గూర్చి కానీ కైసరును గూర్చి కానీ నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. గమనించండి, నేను ఏ విషయంలో కూడా, రాజు విషయంలోనైనా సరే, దేవాలయం విషయంలోనైనా సరే, ధర్మశాస్త్రము విషయంలోనైనా సరే నేను తప్పు చేయలేదు. అయితే పౌలపోస్తలుడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పిన పౌలపోస్తలుడు లోపము లేనివాడిగా బ్రతికాడు. హల్లెలూయా. ఎవరు కూడా పౌలపోస్తలునిలో తప్పు వెతకటానికి చూడలేరు. ఎందుకనంటే దేవాలయానికి వ్యతిరేకంగా తనేమీ చేయలేదు, రాజుకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కూడా ఏమీ తప్పు చేయలేదు. అంత లోపము లేనివాడిగా బ్రతికాడు. గమనించండి, అపవాదిచ్చే అవకాశాలు ఎలాగుంటాయి అంటే నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ ఇది సాధ్యపడదు అన్నట్టుగా ఉంటాయి. కానీ దాని వలన జరిగేది ఏంటో తెలుసా? మనము మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం, మన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మనకిది దక్కదో అన్నట్టుగా చూపిస్తాడు వాడు కదా. దాంతో మనం ఎథిక్స్ మర్చిపోతాం, వాల్యూస్ మర్చిపోతాం, విలువలు పోగొట్టుకుంటాం, అనుగుణంగా మనిషిగా మనం పతనం అయిపోతూ ఉంటాం. గమనించండి, అందుకనే పౌలపోస్తలుడు అంటున్నాడు, నేను ఏ మాత్రము కూడా తప్పిదము చేయలేదని చెప్తున్నాడు, సమాధానము ఇస్తున్నాడు. కైసరు గూర్చి కానీ, దేవాలయము గూర్చి కానీ, ధర్మశాస్త్రము గూర్చి కానీ ఏ తప్పిదము పౌలపోస్తలుడు చేయలేదు. హల్లెలూయా కదా. చాలాసార్లు అపవాది ఇచ్చే అవకాశాలు ఎలాగుంటాయి అంటే చెప్పాను కదా, ఇక ఇది కాకపోతే మళ్ళీ మనకు అవకాశము రాదు అన్నట్టుగా ఉంటాయి. కానీ దాన్ని బట్టి మనం ప్రభువుని మహిమపరుస్తున్నామా లేదా ప్రభువు నామానికి అవమానము తెస్తున్నామా? అపవాది చెప్పే మాటలు ఎలాగుంటాయి అంటే తినొచ్చు ఏమి కాదు అని హవ్వకు చెప్పినట్టే ఉంటాయి, మనకు కూడా చెయ్యొచ్చు ఏం అవ్వదో అన్నట్టుగానే ఉంటాయి కదా. సంఘానికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు ఒక మాట వదిలిపెట్టి అయ్యగారికి 6 మాటలు మాట్లాడిన వాళ్ళే. అంటే చూసే జనాలకి ఎలాగుంటుంది, ఎలాగైనా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టుగా ఉంటాయి. కానీ కాదు కదా, అందుకనే గమనించండి, అపవాది ఏం వేస్తాడని చెప్పాను గతంలో మీకు, బిస్కెట్లు వేస్తాడు. బిస్కెట్ వేస్తే ఇంకా ఎక్కడ ఆగిపోతాడు మనిషి, అక్కడ ఆగిపోతాడు బిస్కెట్ దగ్గరే. కొన్నిసార్లు అధికారం అనే బిస్కెట్ వేస్తాడు, ఇక మనిషికి ఇంకేం కనపడదు, సంసంలాగా బిస్కెట్ చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. చాలామందికి వాళ్ళ ఉద్యోగాలు అంటే ఉండే శ్రద్ధ, భయము దేవుని మందిరం అంటే ఉండదు. అంత నిర్లక్ష్యం ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధి అన్నా, దేవుని మందిరం అన్నా, సమయ పాలన అన్నా, ఆ టైం మేనేజ్మెంట్ కదా ఉండదు. దేవుడు అనే పాటికి ఒక రకమైన చులకన భావం, మన దేవుడేగా, మనం ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక రకమైన నిర్లక్ష్యం. గమనించండి, ఇవన్నీ మనుషుల్ని ఎందులోకి తీసుకెళ్ళిపోయినాయి? ద్వంద్వ నీతిలోకి తీసుకెళ్ళిపోయినాయి. ద్వంద్వ నీతి, డబుల్ స్టాండర్డ్స్ అనేది ఎంత భయంకరమైన మాట అంటే ఇక దానికి పెద్దగా ఇక నిర్వచనాలు అయ్యవసరంలా. అంటే మనిషికి ఒక న్యాయం ఉంటుందా? ఉండదుగా. ఉంటుందా? ఉండదో. ఇవేవి పౌలపోస్తలుల్లో కనపడవో. అందుకనే పౌలపోస్తలుడు లోపము లేనివాడిగా ఉన్నాడు. ఆఖరికి తను ఏ ప్రభుత్వం కోసం అయితే పనిచేశాడో ఆ ప్రభుత్వం వారే పౌలపోస్తలుడిని జైల్లో పెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా సంతృప్తిగా ఉన్నాడు, అక్కడ కూడా లోపము లేనివాడిగా
ఉన్నాడు. గమనించండి, అక్కడ కూడా లోపం లేనివాడిగా ఉన్నాడు. దేవాలయానికి వ్యతిరేకంగా ఏమి చేయలేదు, యూదుల ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, ఆఖరికి రాజుకు వ్యతిరేకంగా కూడా ఏమీ చెయ్యలేదు. వాస్తవానికి గమనించండి, ఇక్కడ కూడా క్రీస్తు పోలిక పౌలపోస్తలునిలో మనం చూస్తూ ఉంటాం. వారు అసూయ చేత ఆయన్ని సిలువ వేశారు. ఇక్కడ పౌలపోస్తలుని కూడా అసూయ చేతే చెరసాల్లో ఉంచారు. అంతే తప్ప ఇతని మీద పెద్ద ఛార్జెస్ ఏమీ లేవు. ఈయన మీద నేరాలు మోపేయి కానీ, నిందలు మోపేయి కానీ, లేకపోతే ఈయన్ని శిక్షించదగిన చట్టాలు కూడా ఏమీ లేవు. గమనించండి, అందుకని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న పౌలపోస్తలుడు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అలాగే సంతృప్తి కలిగి నడుచుకున్నాడు. అదే రీతిగా లోపము లేనివాడిగా జీవించాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని ముందున్న వాటి కొరకే బ్రతికాడు. బహుమానం కోసమే పరిగెత్తాడు. దేవుని ఉన్నతమైన పిలుపు కోసమే జీవించాడు. గమనించండి, పౌలపోస్తలుడు ఎంత మాదిరిని కలిగి ఉన్నాడు. అందుకని ఇంత ఉన్నతమైన అనుభవాలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ 13వ వచనంలో, వెనుకున్నవి మరచి అంటున్నాడు. వెనుకున్నవి మరచి ఏం మర్చిపోయాడు? తనకున్న హోదా మర్చిపోయాడు, తన అధికారం మర్చిపోయాడు. అదా మనకే గనక మనకి నచ్చినట్టు ఏమైనా జరిగితే ఏమంటాం? అక్కడ నేను ఎవరినో తెలుసా అంటామా లేదా? ఏది ఆడు చట్నీ రెండోసారి వేయకపోతే ఏమంటాం? నేను ఎవరినో తెలుసా? కానీ పౌలపోస్తలుడు వెనుకొన్నవన్నీ కూడా మర్చిపోయాడు. ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాడు. ప్రభువు తనను పిలిచిన పిలుపునకు తగిన బహుమానము. వాస్తవానికి పందెంలో చాలామంది పరిగెడతారు. బహుమానం ఎంతమందికి వస్తుంది? ఒక్కరికే వస్తుంది. ప్రభు ఇచ్చే బహుమానము అది వాడబారని కిరీటము. హల్లెలూయా. అది క్షయమైంది కాదు, అక్షయమైన కిరీటం. పౌలు భక్తుడు కూడా ఆ కిరీటము కొరకే, ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని చెప్పి ఏం చేస్తున్నాడు? గురి వద్దకే పరిగెడుతున్నాడు. హల్లెలూయా. గమనించండి, చాలా సందర్భాల్లో రక్షించబడినప్పటికీ ఇంకా వెనక్కి తిరిగి చూసే అలవాటు విశ్వాసులకు ఉంటుంది. ఇది చాలా విచారకరం. వెనక్కి తిరిగి చూసే అలవాటు అంటే ఇంకా లోకం వైపు చూసే అలవాటు అన్నమాట. లోక ఆచారాలను అనుసరించే అలవాటు. గమనించండి, దీన్ని కూడా సమర్థించుకోవటానికి మనం ఏం చేస్తాం? అక్కడ సిలువ గుర్తేస్తే చాలు, అంతేగా. వాళ్ళు చెంబిచ్చారు, మనం కూడా చెంబివ్వాలి. కానీ ఏమివ్వాలి? యేసు నామంలో సిలువేసి చెంబిచ్చేయాలి మనం కూడా. ఏం వదిలిపెట్టాం మనం కదా? వాళ్ళకు ప్లేట్ ఇచ్చారు, మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్లేట్ ఇవ్వాలి. కానీ ఏం చేయాలి? యేసు నామంలో సిలువ గుర్తేసి ఇచ్చేయాలి. అమ్మో, వీళ్ళకంటే పెద్ద భక్తులు ఇంకెవరు ఉండరు.
ఇక వెనుకున్నవి ఎప్పుడు మర్చిపోయాం మనం? అవి మర్చిపోవాలి కదా. అంతరంగ పురుషుడు ఇంకా నూతనపరచబడలేదు. ఇవన్నీ మనం పాటిస్తూ ఉన్నామంటే కదా. 3 నెలల వరకు ఏమీ చేయకూడదు, సంక్రాంతికి పిండి వంటలు వండుకోకూడదు. అబ్బా, బాగానే పాటిస్తున్నారు ఇవన్నీ. వెనుకున్నవి మనం మర్చిపోయామా? మర్చిపోలే. కళ్ళు కానాను మీదే ఉన్నాయి కానీ మనసు ఇంకా ఐగుప్తులోనే ఉండిపోయింది విశ్వాసులకి. దృష్టి అంతా ఎక్కడుంది? కనాను వైపే ఉంది, కానీ మనసు అంతా ఎక్కడుంది? ఐగుప్తు మీదే ఉండిపోయింది. లోతు కుటుంబాన్ని విడిపించేటప్పుడు కూడా దేవదూతలు వారిని ఈడ్చుకెళ్తున్నారు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, మీరు వచ్చేయండి అని. కానీ లోతు భార్య ఆశ అంతా ఎక్కడుంది? మళ్ళా సొదొమ గొమొర్రాల మీదే ఉంది. వెనక్కి తట్టు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించండి కదా. వీళ్ళు కనాను వెళ్ళే దారిలోనే ఉన్నారు, దృష్టి అంతా గురంతా కనాను మీదే ఉంది. కానీ ఆకాను మనసు ఎక్కడుండిపోయింది? బంగారము, షీనారు వస్త్రము ఇక్కడే ఆగిపోయింది. గమనించండి. ఇక ఏది వాళ్ళలో వచ్చిన మార్పు? మార్పును ప్రభు కోరుకుంటున్నాడు కదా. సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి, మార్పు మనిషిలో కలగకపోతే ఏం ఉపయోగం? అందుకే గమనించండి, చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను అంటున్నాడు. గమనించండి, ముందున్న వాటి కోసమే బ్రతికాడు, ముందున్న వాటి కోసమే పరిగెత్తాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే కదా. నిన్న ఒక మిషనరీ కథ విన్నాను నేను. ఏంటంటే, ఒక మిషనరీ ప్రభు ఎరుగని వారికి సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో సిద్ధపడి తనకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని వెళ్తున్నాడంట. వెళ్ళే దారిలో తన వస్తువులన్నీ పోగొట్టుకున్నాడంట. సాధారణంగా మన ఆలోచనలు ఎలాగుంటాయి? ఇలా వెళ్ళేటప్పుడు ఈ పోయినాయి అంటే వెళ్ళటం దేవునికి ఇష్టం లేదేమో అని చెప్పి మనమే ముందు వెనక్కి వెళ్ళిపోతాం కదా. కానీ ఇతను తన దగ్గర ఏం ఉన్నా లేకపోయినా ముందుకే వెళ్ళాడు. అక్కడ అనేక రోజులు తన చెప్పుల వారు అంటే ఆ లెదర్ తిని బ్రతికాడంట. వారందరికీ పరిచర్య చేశాడు. గమనించండి, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తటం. అటువంటి అనుభవంలో పౌలు అపోస్తలుడు ఉన్నాడు. గమనించండి. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. హల్లెలూయా. గమనించండి, శ్రమలలో కూడా ధైర్యంగా బ్రతికాడు పౌలు అపోస్తలుడు. శ్రమలు వాస్తవానికి మనిషిని కృంగదీస్తాయి, నిరుత్సాహంలోనికి తీసుకెళ్ళిపోతాయి. కానీ పౌలు అపోస్తలుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇతరులకు తను ఇస్తున్న సందేశం ఏంటంటే, ఆ శ్రమలను చూసినప్పుడు, ఏది ప్రజలకు కలిగిన శ్రమలు కాదంట, పౌలు అపోస్తలునికి కలిగిన శ్రమలు చూసినప్పుడు మీరు అధైర్యపడద్దు. ఎందుకనంటే చాలాసార్లు ఓడ బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయినప్పుడు దగ్గరలో ఉన్న దీవుల్లోకి వెళ్ళి రాత్రి అంతా జాగారం చేశారు. చలికి ఆ రీతిగానే ఉన్నారు. అనేక సార్లు విషపురుగుల చేత కూడా కరిపించుకున్నారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ఈ శ్రమలు చూసినప్పుడు మీరెవరో కూడా అధైర్య పడవద్దు. ఎందుకనంటే ఇవన్నీ మీకు ఎలాగున్నాయి? మహిమకరములై ఉన్నవి. సమృద్ధి అనుభవించటమే దేవునికి మహిమ అనుకునే ఈ రోజుల్లో
పౌలు అపోస్తలుడు మనకి తేటగా ఒక మాట చెప్తున్నాడు, శ్రమను అనుభవించటం కూడా దేవునికి మహిమ. హల్లెలూయా. శ్రమను అనుభవించటం ఇది దేవునికి మహిమ. ఆ రీతిగా శ్రమలలో కూడా ధైర్యంగా బ్రతికాడు. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదామా? దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అప్పగించిన పరిచర్య కోసమే పౌలు అపోస్తలుడు బ్రతికాడు కదా. గమనించండి, సాక్ష్యము ఇవ్వటానికి తన పరుగును విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి వలన పొందిన పరిచర్యను కూడా విడిచిపెట్టలేదు. తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు. గమనించండి, ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు అంటున్నాడు. ప్రాణం మీదకి వచ్చేసరికి మనిషికి ఎక్కడ లేని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాణము కూడా నథింగ్ అంటున్నాడు. ఎందుకనంటే ప్రభువు కోసమే నేను బ్రతుకుతాను. ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య, దాన్ని ముగించటానికే నేను బ్రతుకుతాను. అందుకనే పౌలు అపోస్తలుడు అన్న మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈ రీతిగా శ్రమలలో కూడా ప్రభువు మహిమపరచబడతాడని పౌలు అపోస్తలుడు గుర్తించాడు. గమనించండి, పౌలు అపోస్తలుడేమో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు, ప్రభువు కోసమే బ్రతుకుతాను అంటున్నాడు. మరి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? దేనికోసం బ్రతుకుదాం అనుకుంటున్నాం మనం అని అడిగితే రకరకాల సమాధానాలు మనం చెప్పచ్చు. ఫలానా దానికోసం నేను బ్రతుకుతున్నాను అని. కానీ గమనించండి, 119వ కీర్తనలో కీర్తనాకారుడు నన్ను బ్రతికించు అని అనేక సార్లు అంటాడు. పౌలు అపోస్తలుడేమో నేను బ్రతికేదే క్రీస్తు కోసం అంటున్నాడు. కానీ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నన్ను బ్రతికించు అంటున్నాడు. 119వ కీర్తన 25వ చరణంలో మనం గమనించగలిగితే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. సంగీతం మనిషిని ఉప్పొంగజేస్తుంది, కానీ దేవుని వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. హల్లెలూయా. సంగీతము మనిషిలో ఒక ఉద్రేకాన్ని తీసుకొస్తుంది, కానీ దేవుని వాక్యము మనిషిని ఉజ్జీవింపచేస్తుంది. అందుకనే నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. దేవుని వాక్యము చేత మనము బ్రతికించబడాలి. మన ప్రాణాలు తెప్పరిల్లాలి, మనము ఆదరించబడాలి దేవుని వాక్యము చేత. గమనించండి, దేవుని వాక్యానికి దూరంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా నిష్ప్రయోజనమే. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము హత్తుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రియమైనదిగా మనం ఎంచుకోవాలి. నీ వాక్యము నన్ను బ్రతికించాలయ్యా అంటున్నాడు కీర్తనాకారుడు. గమనించండి, 37వ చరణంలో కూడా అంటున్నాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఒకటి, దేవుని వాక్యం మనల్ని బ్రతికించాలి. రెండవది, ఆయన మార్గాల్లో మనం బ్రతికి ఉండాలి. హల్లెలూయా. రక్షించబడిన వారి గురి గమ్యం ఇదే. అంతేగాని దానిని బట్టి
వ్యక్తిగతంగా అతిశయించి ప్రభువుకు దూరంగా బ్రతికే ఆ సందర్భాలు వద్దు మనకి. కేవలము దేవునికి మాత్రమే సంతోషాన్ని మనం కలిగించే వారంగా ఉండాలి. అందుకని నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. అలాగే 40వ చరణాన్ని చదువుకుందామా? నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. గమనించండి, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. 88వ చరణం, నీవు నియమించిన శాసనముని నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను, హల్లెలూయా, నీతిని బట్టి నన్ను బ్రతికించయ్యా. నీ మార్గాల్లో ఉండేలాగా నన్ను బ్రతికించయ్యా. నీ వాక్యము చేత నన్ను బ్రతికించయ్యా. నీ కృపచేత నన్ను బ్రతికించయ్యా. కీర్తనాకారుడు చూడండి, దేవునితో తనకున్న సహవాసాన్ని ఏ రీతిగా పాడుకుంటున్నాడు. నీ కృపచేత నన్ను బ్రతికింపుము అంటున్నాడు. 107వ చరణంలో కూడా మనం గమనించగలిగితే, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము. అది శారీరకంగానైనా సరే, ఆత్మీయంగా అయినా సరే, చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుని మాట బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము. 149వ చరణంలో ఒకసారి చదువుదామా? నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 154వ చరణంలో, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపుము. 156 కూడా, యెహోవా నీ కనికరములు నీ న్యాయ విధులను బట్టి నన్ను. 159 కూడా, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చెప్పున నన్ను బ్రతికింపుము. గమనించండి, ఎన్ని సందర్భాల, దాదాపు 8-9 చరణాల్లో కీర్తనాకారుడు అంటున్నాడు, నన్ను బ్రతికించయ్యా. నీ వాక్యము చేత బ్రతికించు, నీ నీతిని బట్టి బ్రతికించు, నీ కృపను బట్టి బ్రతికించు. ఎన్ని రీతులుగా ప్రభువుని బతిమలాడుకుంటున్నాడు. మనం కూడా జీవిస్తున్నామన్న పేరు కలిగి ఉన్నామే కానీ జీవోత్సవంలాగా మనం బ్రతుకుతున్నామేమో. కాబట్టి కీర్తనాకారుడు ఎలాగైతే మనవి చేసుకుంటున్నాడో, ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నాడో, మనం కూడా అడిగినప్పుడు ప్రభువు మనల్ని బ్రతికిస్తాడు. మనము కూడా దేవుని కొరకు బ్రతికే వారిగా, ముఖ్యంగా పౌలు అపోస్తలుడు చెప్పినట్లుగా ఏమంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనేటువంటి ధన్యకరమైన జీవితము మనందరము కలిగి ఉందుము గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానం చేసుకోవటానికి నాయన కృపనిచ్చారు. స్తోత్రాలు. పౌలు అపోస్తలుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్న రీతిగా మేము కూడా మా గురి గమ్యము నీవై బ్రతికే విధానాన్ని మాకు దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరినైనా ఈ వాక్యము ద్వారా ఆదరించండి, మీ వాక్యము చేత ఉజ్జీవింపచేయండి నాయనా. ప్రతి ఒక్కరి వినికిడిలో ఈ మాటలను దీవించండి, ఫలింపులోనికి తీసుకొని రమ్మని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం.